నాయుడు ధ్వజమెత్తుతున్నారు, అనేక కామెంట్స్ చేస్తున్నారు. రా కదిలి రా అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఇంకా అనేక అంశాలు ప్రస్తావించారు, కానీ ఇప్పటివరకు అవి ఎక్కడ కూడా లేవు. మళ్ళీ ప్రజలు ఏ విధంగా నమ్ముతారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇవాళ నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ద్వారా సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకొని వాళ్ళ అన్ని సదుపాయాలు కల్పించాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలి, ఎవరు కష్టాలు పడకూడదు, అవతాతలు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా చదువు బ్రహ్మాండంగా ఉండాలి. ఇతర దేశాల్లో ఎట్లయితే మంచి సిస్టమ్ నడుస్తుందో బైజూస్ అండ్ సిస్టమ్ తీసుకొచ్చాడు, మన వాళ్ళు కూడా పోటీ పడాలి ప్రపంచ స్థాయికి, చదువుల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో కానివ్వండి, బైజూస్ అండ్ కంటెంట్లో కానివ్వండి, అన్నింట్లో అని చెప్పేసి ఒక దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ చెప్పిన మాట ప్రకారం ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అన్ని కూడా చేసుకుంటూ వచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఎక్కడ కూడా ఏం కంప్లీట్ కాలేదని చెప్తున్నారు కదా, ఇందాక ఆశ గారు చెప్తున్నారు ఎక్కడ కంప్లీట్ కాలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ నేతలకే వచ్చినట్టున్నాయి అవన్నీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో పచ్చ కవర్లకు కూడా మేము దాంట్లో చేర్చాము. వెళ్ళి పచ్చగా ఉన్న త్వరలన్నీ తీస్తే ఇవి కనపడతాయి. పచ్చ తరలు తిరుగుతుంటే వెయిట్ చేయమ్మా, కాసేపు వెయిట్ చేయమ్మా. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకొని కాసేపు ఉంటే నేను మాట్లాడతాను. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కాసేపు నోరు మూసుకుంటే నేను మాట్లాడతాను. ఒకసారి నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా, నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడదు. నేను ఏమంటాను, ఎవరు ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ దేశ నువ్వు ఎంత గొంతు దించుకున్నా మళ్ళీ 23కి 2-3 వస్తుంది. నువ్వు గొంతు దించుకో, ఎగురు గెంతు తలకింతలుగా తపస్సు చేయి, ఆ 23లో 2-3 ఉంటది. నేనేమంటానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఏ రాష్ట్రంలోనూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి. రెండోది, మహిళా తల్లులకి ఇవాళ ప్రతి కార్పొరేషన్ లో కానివ్వండి, చైర్మన్ లో కానివ్వండి, డైరెక్టర్ లో కానివ్వండి, మేయర్ లో కానివ్వండి, మున్సిపల్ చైర్మన్స్ లో కానివ్వండి, అన్నింటిలోనూ కూడా 50% ఇచ్చుకుంటూ వెళ్ళిన ఏకైక ఘనత సాధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ విజయవాడ తీసుకోండి, గుంటూరు తీసుకోండి, నెల్లూరు తీసుకోండి, కడప తీసుకోండి, తిరుపతి తీసుకోండి, పక్కన ఏలూరు తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, మెయిన్లు ఇచ్చినప్పుడు కూడా బీసీలు జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు మహిళలకు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కృష్ణా జిల్లా జనరల్ వచ్చినప్పటికీ కూడా బీసీ మహిళ కేటాయించాడు జడ్పీ చైర్మన్. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. మార్పులు ఏవైతే ఉన్నాయో అహంకారంతో ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పు అంశాలు కొంత వైసీపీ పార్టీకి కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. దాన్ని ఏ విధంగా కవర్ చేస్తారు? ఎప్పటికీ కూడా మైనస్ కాదు. దానికి నిదర్శనం కూడా చెప్తాను నేను. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 మందిని వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు లోపరుచుకుని ఇంకోటి ఏదైనా చేసి 24 మంది తీసుకున్నారు. 24 మందిలో ఒక్క ఎమ్మెల్యే తప్ప ఈ గవర్నమెంట్ లో ఒక్కరు తప్ప 23 మంది కూడా రాజకీయ సమాధి అయిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకుని వీళ్ళు మొదలుకుంటే మంచిది. ఎవరో ప్రజల చేతిలో ఉంది అంత తీర్పు, అంతా కూడా ప్రజా కోర్టులో ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు.